హాయ్, నేను మీ రాఘవేంద్ర. ఈరోజు మనము ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ లో భాగంగా మనం నెక్స్ట్ చాప్టర్ నుండి ప్రోగ్రెషన్ ని ఈరోజు మనం ప్రాక్టీస్ బిట్స్ అంటే ప్రీవియస్ బిట్స్ మనము చేయబోతున్నాం. లెట్స్ వాచ్ దిస్. ఇఫ్ ఫస్ట్ వన్ ఈచ్ టర్మ్ ఆఫ్ జీపీ 1/3, 1/9, 1/27 1/2187. మరి ఇక్కడ ఇది దీన్ని మనం A1, దీన్ని A2, దీన్ని A3, దీన్ని అంటే ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, లాస్ట్ టర్మ్. ఈ లాస్ట్ టర్మ్ అనేది ఎన్నో పదమో కనుక్కోవాలి. మరి కనుక్కోవాలంటే ఫస్ట్ ఇవి జీపీలో ఉన్నాయా, ఏపీలో ఉన్నాయా, మనం ఇచ్చినది కరెక్టా కాదు చెక్ చేసుకోవాలి. అన్నప్పుడు అంటే ఏమంటే R A2/A1 A3/A2 ఇవి రెండు రేషియో చెక్ చేసుకోండి. మరి A2 అంటే ఎంత అంటే 1/9/A1 అంటే 1/3. తిప్పితే ఏమవుతుందంటే మనకు రివర్స్ అవుతుంది, అంటే ఇంటూ 3/1. తర్వాత A3 అంటే 1/27/1/9. ఇది రివర్స్ అయితే ఏమవుతుందంటే 9/1. అంటే 3 1 జా 3 3 జా 9 1 జా 9 3 జా దట్ ఈజ్ ఎంత వచ్చింటే మనకి రేషియో 1/3 అనేది వచ్చింది. అవునా? మరి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఎన్ని టర్మ్స్ వరకు ఉన్నాయంటే ఫార్ములా ఇక్కడ A = 1/3, R = 1/3. మరి AN = A into R to the power of n minus 1. మరి ఇక్కడ AN ఎంత అంటే 1/2187. A అంటే ఎంత అంటే 1/3 into 1/3 to the power of n minus 1. 1/3 whole to the power of n minus 1. ఇక్కడ 1 కి n minus 1 చేస్తే వస్తుంది, 1 వస్తుంది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ n minus 1 ఇక్కడ కింద ఇస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ అన్ని ఏమన్నారు, 3 ఉన్నారు, దీన్ని 3 లోకి మార్చుకోవాలా. చూడండి, 2187 ని 3 తో క్యాల్కులేషన్. 3 7 జా 3 2 జా 6 ఉంటుంది, 3 9 జా 729. 3 2 జా 3 4 జా 3 3 జా మళ్ళీ 3 8 జా 3 1 జా 3 2 జా 3 7 జా నెక్స్ట్ 3 9 జా 3 3 జా. అంటే ఇక్కడ 2187 అనేది ఎన్ని 3 వస్తుంది చూడండి, 1 2 3 4 5 6 7. అంటే 1/, దీని వాల్యూ 3 to the power of 7 = 1/, చూడండి ఇక్కడ ఇంటూ కదా. కాబట్టి బేసెస్ ఆర్ ఈక్వల్ గా ఉన్నాయి. ఎక్స్పోనెంట్స్ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ ఇంటూ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాం. 3 to the power of 1 ప్లస్ 3 to the power of n minus 1. మరి ఇక్కడ ఇంటూ ఇంటున్నప్పుడు ఇక్కడ ఒకటి మాత్రం వస్తుంది. ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్. 1/3 to the power of 7 = 1/3 to the power of n. క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 3 to the power of n = 3 to the power of 7. బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఆల్జీబ్రా ఫార్మ్ ప్రకారము ఎక్స్పోనెంట్స్ ఆర్ ఈక్వల్. అంటే n = 7. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ దాకా ఉన్నాయంటే ఇది ఎన్నో టర్మ్ అంటే 7th టర్మ్. Now next, the 21st term of an AP whose first two terms are -3, 4. అంటే ఇది ఫస్ట్ టర్మ్ మైనస్. The 21st term of AP whose first two terms are -3, 4. చూడండి ఇక్కడ -3, 4, ఫస్ట్ రెండు టర్మ్స్ ఇచ్చి మనకి ఎన్ని టర్మ్స్ కనుక్కున్నాడు 21st. కాబట్టి ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి కదా. అంటే A2 మైనస్ A1, ఇది A1, ఇది A2. అంటే ఇక్కడ D = A2. A2 ఎంత 4 మైనస్ ఆఫ్ A1 ఎంత -3. మరి D మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 4 + 3 = 7. కామన్ డిఫరెన్స్ తెలిసిపోయింది. మనకి ఏం కనుక్కోవాలా, 21st. అంటే 21st అంటే ఏమి, A21 = A ప్లస్ 20D. ఇంకా డైరెక్ట్ రాసిన వల్ల ఫార్ములా వల్ల అవసరం లేదు. చూడండి, A + 20 ఎంత అంటే ఇక్కడ 1 ఇక్కడ 20 మొత్తం ఎంత 21 కదా. రైట్. ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత అంటే -3 ప్లస్ B 20. కామన్ డిఫరెన్స్ వచ్చి మనకి 7. 27 ఎంత 140. మరి -3 ప్లస్ 140. మరి 140 లో 3 పోతే ఎంత అంటే 137. మరి 137 ఎన్నో ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. The common difference of AP for A18 minus A14 that is equals to 32 is. మరి A18 అంటే ఏం రాస్తామంటే A18 అంటే A + 17D. వీటిని కలపండి, ఇది ఒకటి ఇక్కడ 17 మొత్తం ఎన్న 18. నౌ నెక్స్ట్ మైనస్ ఆఫ్
A14 అంటే ఏం రాస్తామంటే A ప్లస్ 13D అనేది ఎంతకి ఈక్వల్ అంటే 32కి ఈక్వల్. ఇప్పుడు దీని మైనస్ చేయండి. A ప్లస్ 17D మైనస్ A తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 13D దట్ ఈజ్ ఈక్వల్ టు 32. మరి ఇక్కడ మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సల్. ఇక్కడ 17 లో 13 పోతే ఎంత అంటే 4D. 4D is equal to 32. మనకు కావాల్సింది కామన్ డిఫరెన్స్ D is equal to 32/4. Now 4 1 ja 4 8 ja D వాల్యూ ఎంత అంటే 8. మరి 8 అనేది ఎన్నో ఆప్షన్ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. నో నెక్స్ట్ ఇన్ an AP దేంట్లో అంటే ఏపీలో A is equal to 1, AN is equal to 20, SN is equal to 399 అయితే దేని n వాల్యూ కనుక్కోమన్నాడు. మరి SN is equal to n/2 ఇంటూ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ వచ్చినాడు. ఫస్ట్ టర్మ్ ఏ లాస్ట్ టర్మ్ ఎన్. మనకి ఏం కనుక్కోవాలి? ఎన్ టర్మ్స్ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయని కనుక్కోవాలి ఇక్కడ. మరి SN ఎంత అంటే 399 ఈక్వల్స్ టు n/2. ఏ ఎంత 1 ప్లస్ AN ఎంత 20. ఇక్కడ బై 2 ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటూ 2. మరి ఇంటూ 2 చేసినామంటే ఇక 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 9 ja 18, 2 9 ja 18 ప్లస్ 19, 2 3 ja 6 ప్లస్ 7. మరి 20 వేరే n ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 1 ఎంత 21. మనకు కావాల్సిన n. మరి ఇంటూ 20 అవుతుంది 5. వేరే n ఈజ్ ఈక్వల్ టు 798/21. చూడండి ఇక్కడ 21 1 ja 21, 21 3 ja 63. మరి 79 లో 63 పోతే ఎంత ఉంటుంది అంటే 6 1 పక్కన 8. మరి ఎన్ని టైమ్స్ అంటే 8 టైమ్స్. 21 1 ja 21 8 ja అంటే 168. మరి ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంత అంటే మనకు 38. మొత్తం ఎన్ని టైమ్స్ అంటే 38 పదాలు ఉంటాయి. మరి తర్వాత చూడండి విచ్ టర్మ్ ఆఫ్ GP 3, 3√3, 9 అండ్ n ఈక్వల్ టు 243. మళ్ళీ మనం 243 చేయాల్సిన అవసరం ఇక్కడ చేసినాం. 243 చేస్తే ఎన్ని టైమ్స్? 81 టైమ్స్. మరి 81 చేస్తే ఎన్ని టైమ్స్? 21 27. మరి 27 కి 9 టైమ్స్ తర్వాత 3 టైమ్స్. మొత్తం ఏంటంటే 1 2 3 4 5. మరి ఇక్కడ GP కామన్ రేషియో R is equal to ఇది A1 A2 A3 ఇది ఎంత AN. మరి చూడండి ఇక్కడ A2/A1 A3/A2. ఫస్ట్ ఈ రెండు మార్చుద్దాం. A2 ఎంత 3√3/A1 3 తర్వాత A3 9/3√3. ఈ 3 క్యాన్సల్. తర్వాత 3 1 ja 3 3 ja మరి ఈ 3 √3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. మరి ఈ స్క్వేర్ √3 కి క్యాన్సల్. R వాల్యూ ఎంత వచ్చి మనకి √3 వచ్చేసింది. మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ R A1 gets 3, R gets √3. Now AN ఇచ్చినాడు. మరి AN is equal to ఫార్ములా A into R to the power of n minus 1. మరి AN 243 A ఎంత 3 ఇంటూ ఇక్కడ ఎంత √3 అంటే ఏమి √3 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 to the power of 1/2 కదా. కాబట్టి నేను ఏం రాస్తానంటే డైరెక్ట్ గా n minus 1/2 రాసేస్తున్నా మన టైం సేవ్ కావడం కోసం. రైట్ చూడండి ఇక్కడ 243 we can write this 3 to the power of 5 ఇక్కడ ఉంది 243 1 2 3 4 5 3 to the power of 5. అయితే చూడండి ఇక్కడ మల్టిప్లికేషన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్. మరి ఏం చేస్తున్నాం ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా. పవర్స్ ఏం చేయాలా? యాడ్ చేయాలా. 3 to the power of 1 ప్లస్ n minus 1/2. ఇప్పుడు చూడండి బేసెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఎక్స్పోనెంట్స్ ఏం చేసుకుంటాం? ఈక్వల్ చేసుకుంటాం. 5 ఈక్వల్ టు 1 ప్లస్ n minus 1/2. మైనస్ 1 ఇతరులకు వస్తే సార్ ప్లస్ 1 ఇతరులకు వస్తే -1 n minus 1/2. 5 లో 1 పోతే ఎంత 4. 5 లో 1 పోతే ఎంత అంటే 4 ఈక్వల్స్ టు n minus 1/2. మరి ఇంటూ బై 2 ఇతరులకు వస్తే ఇంటూ అంటే 8 -1 ఇతరులకు వస్తే +1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు n. వేర్ 8 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 9. ఎంతమ్మా 9 టర్మ్స్. మొత్తము ఇది ఎన్నో టర్మ్ అంటే మనకు 9th టర్మ్ గా ఉంటది. నెక్స్ట్ ఇఫ్ x, x + 2, x + r 3 కాంజుగేటివ్ టర్మ్స్. కాంజుగేటివ్ అంటే మీ పక్కనే వచ్చేటివి. ఇన్ GP ఎవరు వచ్చినారు? GP లో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. మరి ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇక్కడ ఇది A1 A2 A3 సేమ్ రేషియో కనుక్కోవాలా. R is equal to A2/A1
తర్వాత a3/a2. మరి ఇక్కడ a2 అంటే ఎవరు x+2, a1 అంటే ఎవరు x, a3 అంటే x+6, a2 అంటే x+2. నౌ క్రాస్ మల్టిప్లికేషన్ x+2 హోల్ స్క్వేర్ x ఇంటూ x+6 డివైడ్ చేసానమ్మా. a ప్లస్ హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4, తర్వాత 2ab అంటే 2 2 4 అంటే 4x. మరి ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 6x కామన్ ఏమన్నారంటే x స్క్వేర్ గెట్ క్యాన్సల్. మరి ఇక్కడ చూడండి 4x అందులో అవుతుంది -2x, 4 is equal to 6x. If an is equal to n into n+3/n+2 find a17. అంటే ఇక్కడ n వాల్యూ అంటే మనకి 17 కాబట్టి దీని ప్లస్ 70 సబ్స్టిట్యూట్ చేయండి. a17 is equal to 17 into 17 plus 3/17 plus 2. మరి 17 plus 3 ఎంత అంటే 20. 17 into 20/17 plus 2 ఎంత 19. 17 2 ఎంత 34 అంటే పక్కన 0 340/19 అంటే a17 ఎంత వాల్యూ ఏంటంటే 340/19. మరి 340/19 రెండో ఆప్షన్ ఉందంటే థర్డ్ ఆప్షన్ లో B, C ఆర్ ఇన్ GB. దెన్ ఫైండ్ B. మరి ఇక్కడ GB లో అంటే ఇక్కడ a1 is equal to a, a2 is equal to b, a3 is equal to c. మరి ఇక్కడ కామన్ రేషియో a2/a1 దట్ ఈజ్ ఈక్వల్ టు a3/a2. మరి ఇక్కడ a2 అంటే ఎవరంటే b, a1 అంటే ఎవరంటే a, a3 అంటే c, a2 అంటే b. మరి క్రాస్ మల్టిప్లై చేసుకుంటే b ఇంటూ b స్క్వేర్, a ఇంటూ c ac. మనం కావాల్సింది b మాత్రమే కాదు, స్క్వేర్ అవుతుంది రూట్ b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ac. మరి b ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎన్ని ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నౌ నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ GP థర్డ్ టర్మ్ ఇస్ 24, సిక్స్త్ టర్మ్ ఇస్ 192, దెన్ ఫైండ్ 10th టర్మ్. ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి థర్డ్ టర్మ్ అంటే a3 వాల్యూ ఎంత అంటే 24 ఇచ్చినాడు. తర్వాత సిక్స్త్ టర్మ్ అన్నాడు, సిక్స్త్ టర్మ్ అంటే a6 దట్ ఈజ్ కూడా ఎంత అన్నాడు 192. మరి a3 అంటే a ఇంటూ r స్క్వేర్ 24 అంటే ఇక్కడ n-1 అంటే n వాల్యూ 3 లో 1 పోతే ఎంత 2. మరి a6 అంటే a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 192. మరి ఇక్కడ రేషియోస్ కదా కాబట్టి బై చేస్తాం అంటే a6/a3 దట్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 5 బై a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 192/24. ఇదండి కామన్ గా ఉన్నారు a క్యాన్సల్. ఇక్కడ 6 లో 5 ఇక్కడ 3 ఈ 3 ఇందులో 3 పైన ఇంకేంటి ఉంటాయి 2 ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ 24 1 24 ఎన్ని టైమ్స్ చూడండి 8 చేసిన అనుకో 24 8 4 32 వస్తుంది 32 కదా. 8 2 16 ప్లస్ 3 ఎంత 19 అంటే 24 1 24 8 అవునా. ఒక్క నిమిషం ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 2 ఆర్లు, ఇక్కడ 2 క్యాన్సిల్ కాబట్టి 3 ఉంటాయి అంటే r³ is equals to 8. మరి ఇక్కడ దీన్ని 8 మనం ఏం రాసుకుంటామంటే 8 is equals to 2 into 2 into 2 అంటే 8 is equals to 2³ గా రాసుకుంటాం. అంటే ఇక్కడ దీన్ని మనము 8 ని 2³ గా రాసుకుంటాం. అప్పుడు ఇక్కడ ఈ క్యూబ్ క్యాన్సిల్ అవుతే r వాల్యూ ఎంత అంటే 2. మరి ఇప్పుడు r వాల్యూ తెలిసిపోయింది. r వాల్యూ ఎంత అంటే 2. r వాల్యూ ఎంత 2. మరి ఏ వాల్యూ కనుక్కోవాలి కదా. ఏ వాల్యూ మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి ఇక్కడ వేస్తున్నా a3 లో అంటే a ఇంటూ 2 స్క్వేర్ అంటే ఇక్కడ r వాల్యూ 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24. ఇక్కడ ఇంటూ 4 ఇస్ కదా 4 1 4 6 అంటే ఏ వాల్యూ ఎంత అంటే మనకి 6. ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం 10th టర్మ్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలా 10th టర్మ్. ఏం కనుక్కోవాలి 10th అంటే a10 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 10 - 1 9 కదా. అంటే వాల్యూ 6 r వాల్యూ ఎంత అంటే 2 టు ద పవర్ ఆఫ్ 9 2 టు ద పవర్ ఆఫ్ 10 వాల్యూస్ 1024. అందులో ఒక 2 తీసేసేయండి. 2 1 2 5 2 1 2 2 అంటే 5 1 2 6 into 5 1 2 మళ్ళీ 6 2 12 6 1 6 6 plus 1 7 6 5 30 అంటే మనకి ఎంత ఆన్సర్ 3072. మరి 3072 అంటే 10th టర్మ్ అంటే a10 ఎంత అంటే 3072 ఎన్ని ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్
if the sum of first 10 terms of AB 2, 5, 3 is equal to the sum of first n terms in AB same 57, 59, 61, then n is equal అన్నాడు. ఇక్కడ Sn is equal to Sn ఈక్వల్ మన ఫార్ములా ఏమి n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. మరి ఇక్కడ కూడా అదే కదా n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. మరి ఇందులో n/2 గెట్ క్యాన్సల్. తర్వాత మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ చూడండి 2, 5, 8. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత 3. మరి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 2. మరి ఇక్కడ 2 ఇంటూ ఏ ఎంత అంటే 2 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. తర్వాత ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత 3 కదా. తర్వాత ఇక్కడ 2a ఏ వాల్యూ ఎంత 57 ప్లస్ n మైనస్ 1. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత 2. 2 2 జా 4. 3 ఇంటూ n 3n మైనస్ 3. ఇది ఎంత 2 7 జా 14. 2 5 10 114 ప్లస్ 2n మైనస్ 2. రైట్. ఇప్పుడు చూడమ్మా, ప్లస్ 2n అందులో ఏమవుతుంది మైనస్. ఇప్పుడు ప్లస్ మైనస్ 3 వస్తే ప్లస్, ప్లస్ 4 ఇతరులకు వస్తే మైనస్ 4. 3n మైనస్ 2n ఈక్వల్స్ టు 114 ఇలాగే ఉంటుంది. మైనస్ 2 ఇలాగే ఉంటుంది. మైనస్ 3 ఇతరులకు వస్తే ప్లస్ 3, ప్లస్ 4 ఇతరులకు వస్తే మైనస్ 4. ఇక్కడ చూడండి 114 లో 114 తర్వాత 3 అంటే 117. తర్వాత మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6. మరి 117 లో 6 పోతుంది అంటే 11111. మరి 111 అనేది ఎన్నో ఆప్షన్ ఉందంటే సెకండ్ ఆప్షన్. ఇక్కడ ఎన్ని వాల్యూ ఎంతంటే 111. ఇఫ్ an AP pth టర్మ్ ఈస్ q అంటే AP is equals to q అంట. అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ p n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్స్ టు q. తర్వాత ఇక్కడ qth టర్మ్ అంటే aq is equal to p అంట. అంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్స్ టు p. మరి కామన్ డిఫరెన్స్ అంటే మీ మైనస్ కదా, కాబట్టి ఇక్కడ ఎవరెవరు గెట్ క్యాన్సిల్ అవుతారంటే ఏ గెట్ క్యాన్సిల్. అప్పుడు n మైనస్ 1 ఇంటూ d మైనస్ ఆఫ్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు q మైనస్ p. మరి ఇందులో ఎవరు కామన్ ఉన్నారు మరి మరి ఇక్కడ డి అంటే మనము నాకు ఆల్టర్నేట్ గా ఏం తీసుకుంటా q, ఇక్కడ ఏం తీసుకుంటానంటే p తీసుకుంటా. మరి ఇక్కడ ఇందులో ఎవరు కామన్ అంటే n మైనస్ 1 కామన్ కదా, తీస్తా q మైనస్ p దట్ ఈస్ ఈక్వల్స్ టు q మైనస్ p. అవునా? చూడండి ఇక్కడ ఈ p సేమ్ కదా, q మైనస్ p సేమ్ కాబట్టి n మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సమానం, ఇక్కడ 1 కి సమానం. మరి మైనస్ 1 ఇక్కడికి వస్తే అవుతుంది ప్లస్ 1 ప్లస్ 1. మరి 1 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ అంటే 2. మరి 2 అనేది ఎన్నో ఆప్షన్ లో ఉంది మనకి, థర్డ్ ఆప్షన్ లో ఉంది. సిక్స్త్ టర్మ్ ఆఫ్ జేపీ 2, 8, 32 ఈజ్ ఇక్కడ చూడండి మనకి ఏం కనుక్కున్నాడు, సిక్స్త్ టర్మ్ కనుక్కున్నాడు. ఇక్కడ 2 అనేది A1, 8 అనేది A2, 8 అనేది 32. మరి ఇక్కడ సిక్స్త్ టర్మ్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి R అనేది కావాలా. అంటే R ఈజ్ ఈక్వల్ టు A2/A1, A3/A2. ఫస్ట్ ఇది చెక్ చేయాలా. ఈ రేషియో గానీ ఈక్వల్ అయితే అవి జీపీలో ఉంటే మనము నెక్స్ట్ టర్మ్ కనుక్కోవచ్చు. జీపీలో లేనప్పుడు అవి నెక్స్ట్ టర్మ్ కనుక్కోలేము. ఇక్కడ A2 ఎంత అంటే 8, A1 ఎంత అంటే 2, A3 ఏంటంటే 32, A2 వచ్చేసి 8. 2 1 జా 2 4 జా 8 1 జా 8 4. ఇక్కడ కామన్ రేషియో ఎంత అంటే 4. మనకి ఇక్కడ ఎన్నో టర్మ్ కనుక్కోవాలా, సిక్స్త్ టర్మ్. అంటే A6 ఈజ్ ఈక్వల్స్ టు A ఇంటూ R టు ద పవర్ ఆఫ్ 6 మైనస్ 1 అంటే ఎంత 5. మరి ఏ వాల్యూ ఇక్కడ 2 ఇంటూ R వాల్యూ 4 టు ద పవర్ ఆఫ్ 5. మరి 4 నేను రాసుకుంటానంటే 2 ఇంటూ 2 స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5. మరి 2 5 ఎంత అంటే 10. 2 ఇంటూ 2 టు ద పవర్ ఆఫ్ 10. మరి 2 పవర్ ఆఫ్ 10 వాల్యూ ఎంత అంటే 1024. నో మల్టిప్లికేషన్ 2 4 జా 8, 2 2 జా 4, 2 0 0, 2 1 జా 2. అంటే A6 వాల్యూ ఎంతంటే 2048. Now next problem, the number of numbers between 100 and 1000 which are divisible by 7. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అంటే 100 నుంచి 1000 వరకు 7 చే భాగించబడే సంఖ్యలన్నీ. మరి ఇక్కడ 100 అనేది పోదు కాబట్టి ఇక్కడ 105, 112 ఇక్కడ 1000
మరి 1000 మనం 7 తో చేసినాం అంటే అప్రాక్సిమేట్లీగా చూడండి ఇక్కడ 7 1 7 తర్వాత ఎంత 3 కదా, తర్వాత 0 7 4 28 తర్వాత 2 మళ్ళీ 0 7 3 21 7 3 21 ఎంత మిగిలింది మనకి ఇక్కడ, సారీ 7 2 14 అంటే 6. మరి 1000 లో 6 తీసే మనకి ఎంత వస్తుంది అంటే 994 వస్తుంది. ఇది ద లాస్ట్ టర్మ్. మళ్ళీ చదవండి 994 ని 7 తో 7 1 7 2 మరి 9 9 4 7 4 28 మళ్ళీ 1 ఇక్కడ 4 7 2 14 సరిపోయింది కదా. మరి ఇక్కడ ఏమన్నాడు, ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఇది A1 ఇది A2 ఇది AN అంటే AN ఈజ్ ఈక్వల్స్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. మరి ఇక్కడ D అంటే ఏమి, ఎవరితో అన్నాడు 7 కాబట్టి కామన్ డిఫరెన్స్ ఎంత మనకి 7 ఉంటాయి. చూడండి 115 105 లో నుంచి సారీ 112 లో నుంచి 105 పోతే ఎంత అంటే 7. అది చూడండి AN ఎంత అంటే 994 ఫస్ట్ టర్మ్ 105 ప్లస్ N మైనస్ 1 ఇంటూ 7. ఇది ఇద్దరికి వస్తే మైనస్ కదా, మైనస్ 105 ఎంత వస్తుంది మనకి 14 లో 5 పోతే 9 ఇక్కడ 8 ఇక్కడ 8 మరి ఈక్వల్స్ టు ఎంత సమానం N మైనస్ 1 ఇంటూ 7. ఇప్పుడు ఏం చేయాలి మనం బై 7 చేయాలా, N మైనస్ 1 ఈక్వల్స్ టు 889 బై 7 7 1 7 ఎంత ఉంటుంది 1 ఉంటుంది, పక్కన 8 18 7 2 14 ఎంత ఉంటుంది 4 49 7 7 49 అంటే N మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 127 మైనస్ 1 అవుతుంది ప్లస్ 1 అంటే వేరే N ఈజ్ ఈక్వల్ టు 127 ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 128. మరి ఇక్కడ N వాల్యూ 128 అనేది వచ్చి మనకి ఎన్ని ఆప్షన్ ఉందంటే సెకండ్ ఆప్షన్ లో ఉంది. నా నెక్స్ట్ హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 6. మరి 6 తో డివిజబుల్ కావాలంటే కన్ఫర్మ్ గా ఏ టేబుల్ కావాలా 6 టేబుల్. 6 టేబుల్ లో 2 డిజిట్ నెంబర్స్ ఎక్కడ అంటే 6 12 కదా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 6. మరి 6 యొక్క డివిజబుల్ నెంబర్స్ ఎన్ని డిజిట్స్ అంటే 2 డిజిట్స్. మరి 2 డిజిట్స్ లో 12 18 24 అప్ ఎంతవరకు అంటే 96 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి. మరి ఇది ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఇది లాస్ట్ నెంబర్. అంటే AN ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. మరి ఇక్కడ AN ఎంత 96, A ఎంత 12 ప్లస్ N మైనస్ 1 D. D అంటే ఏమి కామన్ డిఫరెన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6 కాబట్టి D వాల్యూ ఎంత అంటే 6. మరి ఇక్కడ ప్లస్ 12 ఇతనికి వస్తే మైనస్ 12 కదా. మరి 96 లో 12 పోతే ఎంత అంటే 84. మరి ఈ 84 ఈజ్ ఈక్వల్ టు N మైనస్ 1 ఇంటూ 6. మనకి ఏం కావాలి, N వాల్యూ కావాలి. N వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ మైనస్ చేయాలి. మైనస్ చేయాలంటే ముందు ఏం చేయాలి, బై 6 చేయాలి. అంటే N మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 84 బై 6. 6 1 2 ఉంటుంది, 6 4 24 అంటే 14 టైమ్స్. మరి ఇప్పుడు మైనస్ 1 అవుతుంది ప్లస్ 1 కదా, వేరే N ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 14 1 ప్లస్ 14 దాని ఈజ్ ఈక్వల్ టు 15. N ఈజ్ ఈక్వల్ టు అంటే 15. మొత్తం ఎన్ని ఉంటాయంటే టర్మ్స్ మొత్తం 15 టర్మ్స్ ఉంటాయి. నెక్స్ట్ if A is equal to 2 and D is equal to 2 then find S15 అంటే sum of 15 terms. అంటే Sn is equal to N by 2 into 2A plus N minus 1 into D ఫార్ములా. మరి ఇక్కడ N ఎంత అంటే 15 by 2 into 2A. ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 2 కాబట్టి 2 into 2 N ఎంత 15 minus 1 D ఎంత 2 రైట్. 15 by 2 2 2 4 మరి 15 లో 1 పోతే అంటే 14. మరి ఇక్కడ ఏముంది ఇంటూ 2 14 2 ఎంత అంటే 28. మరి 28 ప్లస్ 4 అంటే ఎంత అంటే 32 అంటే 15 by 2 ఇంటూ 32 2 1 2 16 ఇప్పుడు 15 into 16 కదా, 16 5 80 16 1 16 16 ప్లస్ 8 ఎంత అంటే 240 మన యొక్క ఆన్సర్. మరి 240 S15 ఎంత అంటే 240. మరి 240 నేను ఎన్నో ఆప్షన్ ఉందంటే థర్డ్ ఆప్షన్ లో ఉంది. Now if the nth term of AP
an is equal to 3 plus 2n. Then find the common difference d కనుక్కోవాలి అన్నప్పుడు చూడండి ఇక్కడ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలంటే a1 అంటే n ప్లేస్ లో 1 పెడుతున్నా 3 ప్లస్ 2n అంటే n ప్లస్ 1 2 1 జా 2 అంటే 3 ప్లస్ 2 ఎంత 5. నా నెక్స్ట్ a2 అంటే 3 ప్లస్ 2 అంటే n ప్లస్ ఎంత 2 అంటే 3 ప్లస్ 2 2 జా 4 3 ప్లస్ 4 ఎంత అంటే 7. తర్వాత a3 దట్ ఈస్ ఈక్వల్ టు 3 ప్లస్ 2 ఇంటూ 3 అంటే n ప్లస్ 3 3 ప్లస్ 3 2 జా 6 6 ప్లస్ 3 ఎంత అంటే 9 అంటే 5 7 9 డాష్. మరి d ఈజ్ ఈక్వల్ టు ఏమంటే a2 మైనస్ a1 ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. మరి ఇది a1 a2 a3 మరి a2 ఎంతంటే 7 మైనస్ 5 a3 మైనస్ a2 అంటే 9 మైనస్ 7. మరి 7 లో 5 పోతే ఎంత 2 9 లో 7 పోతే ఎంత 2 అంటే కామన్ డిఫరెన్స్ ఎంత అంటే మనకి ఇక్కడ 2. మరి 2 అనేది ఎన్నో ఆప్షన్ లో ఉందంటే ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. రైట్, ఇంతవరకు మనము ప్రోగ్రెషన్స్ అనే టాపిక్ లో లాస్ట్ జరిగిన వరకు ప్రాక్టీస్ బిట్స్ అని జరిగింది. నెక్స్ట్ అంశము మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.